వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. మామూలుగా గ్రామాల్లో నుంచి అక్కడ సరైన పనులు లేకపోతే ప్రజలు పట్టణాలకి వలస వెళ్తారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని కూడా మనం ఒక్కసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి చాలామంది ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందా అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆ వ్యవహారాల మీద చాలా వ్యంగ్యంగా మాట్లాడడం కూడా జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే అసలు కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోవడం. మరి ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే అమర్ రాజా బ్యాటరీస్ దాదాపుగా 9,500 కోట్ల పరిశ్రమ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని వదిలేసి తెలంగాణ వైపు వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోతుంది కాదు, వెళ్ళిపోయింది. మరి కొత్త పరిశ్రమలు తీసుకురాలేని పరిస్థితి, పాత పరిశ్రమలు అంటే ఇదివరకే ఉన్నటువంటి పరిశ్రమలు నిలబెట్టుకోలేని పరిస్థితి. ఇలా వెళ్ళిపోతుంటే కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ, కనీస అవగాహన ఉండేటువంటి కొంతమంది వ్యాపారవేత్తలైనా కూడా దీని గురించి ఖచ్చితంగా వారు మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తీవ్ర నష్టం ఆంధ్రప్రదేశ్కి కలుగుతుంది. 9,500 కోట్లు అంటే మామూలు సాధారణమైనటువంటి విషయం కాదు, ఎంతోమందికి ఉపాధి కోల్పోయేటువంటి విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. సోలార్ కానీ, ఆదాని కానీ, లేకపోతే ఐఫోన్ తయారీ, ఇలాంటి పరిశ్రమలు చాలా వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో నిలబడలేకపోయినాయి అంటే అవకాశాలు ఇవ్వడానికి కూడా సిసేమేరా ఒప్పుకోలేదు ఉండేటువంటి ప్రభుత్వం అనేటి వార్తలు వెలువడుతున్నాయి. మరి కొంతమంది విశ్లేషకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటేనే ఎందుకో సంకోచిస్తున్నారు. మరి దీనిని ప్రజలు ఆలోచింప చేయకుండా డిసెంబర్ 5వ తేదీన కర్నూలులో భయంకరమైన ఒక ప్రాంతీయ వేదికగా నిర్వహించబడుతోంది. మరి ఖచ్చితంగా కర్నూలుకి హైకోర్టు రావాల్సిందే అనే ఆలోచన, న్యాయపరమైనటువంటి న్యాయశాఖ కర్నూలులో ఉండాలని చెప్పేసి ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం, దాదాపుగా 1,00,000 మంది ప్రజలు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి అధికార పార్టీ ప్రయత్నిస్తుంది. అయినా కర్నూలుకి న్యాయశాఖ వస్తే ఉండే ఆదాయం కంటే, లాభం కంటే, ప్రజలకు ఉపయోగపడే దానికంటే 100 రెట్లు మరి ఈ పరిశ్రమ అటు వెళ్ళడం వల్ల జరిగిన నష్టం ఉంది. మరి ఈ ఒక్కదాంతోనే ఆగుతుందా అంటే ఆగే పరిస్థితి కనపడడం లేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసుకోవాల్సిన విషయం, పెద్ద కంపెనీలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతే అక్కడ ఉండేటువంటి ఎంతోమంది విద్యార్థులు కావచ్చు, జీవితం మీద ఆశలు ఉండేటువంటి ఇంకెంతోమంది విద్యార్థులు వస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఉపాధి కావాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇతర రాష్ట్రాలతో పాటు తీవ్రంగా అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి? మరి అలాంటి పరిస్థితి లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేవలం ప్రాంతీయ భేదాలు రేపుతూ అటు 3 రాజధానులే దీనికి ఏకైక మార్గంగా, ప్రజలు ఇంకే విషయాలను కూడా ఆలోచింప చేసే విధానం లేకుండా ముందుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏం మాట్లాడినా 3 రాజధానుల గురించే మాట్లాడడం, రైతుల గురించి మాట్లాడడం, లేదంటే టీడీపీ భూములు అమరావతిలో ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పేసి మరి అందుకనే ఈ 3 రాజధానుల పద్ధతిని తీసుకొచ్చారని చెప్తున్నారే తప్ప మరి జరిగే ఇతర నష్టాల గురించి ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి. మరి ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలకి ఎంత నష్టం చేకూరుతుంది అనేది రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు కర్నూలుకి రావాల్సినటువంటి న్యాయశాఖ పైన ఎవరికి అభ్యంతరాలు లేకపోయినా ఇలాంటి పరిశ్రమ లేకపోతే ఎంతోమందికి ఉపాధి కోల్పోతుంది. మరి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి అమర్ రాజా కంపెనీ ఇప్పుడు ఎందుకు తెలంగాణ అనే కాదు, ఏ రాష్ట్రానికైనా ఒక రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన ఇన్ని సంవత్సరాలు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక పెద్ద పారిశ్రామిక విధానం ఎందుకు పరాయి రాష్ట్రానికి వెళ్ళిపోతుంది అనేది ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. దీని గురించి మరి రానున్న రోజుల్లో మరొక పరిశ్రమ మీద ఒత్తిడి పడకుండా మరి దానికి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ప్రజలపైన ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజానికానికి కానీ, రాజకీయవేత్తలకు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఆలోచింప చేయాల్సినటువంటి విషయం.
మరి 3 రాజధానుల గురించి మీరు మాట్లాడినా మరి దానివల్ల మీకు ఎంతమందికి ఎంత ఉపయోగం ఉన్నా ఇలాంటి పరిశ్రమలకు పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను అనమాట. ఇది మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాష్ట్రానికి అన్యాయం అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆద్య టీవీ. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ.